చెప్పాలి. సేవ దేవుడి ప్రణాళిక, సేవ దేవుడి ఉద్దేశం. దేవుడు పిలవాలి, దేవుడు ఏర్పరచాలి, దేవుడు వాగ్దానం చేయాలి, దేవుడు ఏర్పరచుకొని దేవుడే మనల్ని ముందుకి నడిపించాలి. అలా ఉంటేనే మనం సేవ చేయగలం, లేకపోతే చేయలేం. ఈరోజు చాలామంది మేము కూడా సేవకులను వస్తున్నారు, అదంతా ఇంకా దేవుడే చూసుకోవాలి, మనం వాళ్ళ గురించి మాట్లాడకూడదు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. అయితే నన్ను కానుకల కోసం వస్తున్నాడు, కానుకల కోసం పెడుతున్నాడు, అతనికి ఏం తెలియదు అని చాలామంది అన్నప్పుడు బాధపడ్డాను నేను. ప్రభువా, నేను నిజంగా కానుకల కోసం పెడుతున్నానా? నేను నిజంగా కానుకల కోసం సేవ చేస్తున్నానా? నేను కానుకల కోసమే నాకేం తెలియకపోయినా నేను నీ సేవ చేస్తున్నానని నాలో నేను కుమిలిపోతూ ఏడ్చిన రోజులు, కన్నీరు గార్చి బాధపడి కృంగిపోయిన రోజులు చాలా ఉన్నాయి. నా తల్లి సంఘం వాళ్ళే నన్ను అన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. అయితే నేను దేవుడిని అడుగుతున్నాను, అసలు నిజంగా నువ్వు నన్ను పిలిచావా, లేకపోతే నేను వచ్చానా తొందరపడి? అసలు నిజంగా నన్ను పిలిచావా, నేను వచ్చానా తొందరపడి? అసలు నువ్వు నాతో మాట్లాడు. నిజంగా నువ్వు నన్ను పిలిస్తే నాకు వాగ్దానం కావాలా? లైఫ్ లాంగ్ నేను చనిపోయేంత వరకు ఒకటే వాగ్దానం కావాలా? నిజంగా నువ్వు నన్ను పిలిస్తే వాక్యం ద్వారాగా నువ్వు నాతో మాట్లాడని చెప్పి 21 రోజులు పాజిటివ్ ఉండి ప్రార్థన చేశాను. దేవుడు అద్భుతమైన లేఖనంలో నుంచి దేవుడు నాతో మాట్లాడాడు. చూద్దాం ఆ మాటను ఒకసారి. సేవకు నేను వచ్చినప్పుడు ప్రారంభంలో మొట్టమొదటిగా నాకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి నుంచి మొదలుకొని 4 వచనాలు. ఈ 4 వచనాల ద్వారాగా దేవుడు నాతో సంపూర్ణంగా మాట్లాడాడు. ఆ మాటను చూద్దాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 43 మొదటి నుంచి సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చెప్పాలి, నువ్వు నా సొత్తు. నేను నిశ్చయముగా నిన్ను పిలుస్తున్నాను. చెప్పాలి, నిన్ను నిర్మించింది ఎవరో? నిన్ను నన్ను అందరిని నిర్మించేది దేవుడే. అవునా కదండి? యాకోబు నిన్ను నిర్మించిన వాడకు, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడకు నేను ఏం చెప్తున్నాడు ఇక్కడ? నిన్ను విమోచించాను. ఫస్ట్ ఏం చెప్తున్నాడు ఆయన? నిన్ను విమోచించాను. సేవకు ముందు విమోచన అంటే రక్షణ కావాలి. సేవకు ముందు నిన్ను విమోచించి ఉన్నాను అని చెప్పాడు. తర్వాత చెప్తున్నాడు, భయపడమాక అన్నాడు. చాలామంది మాట్లాడతారు, చాలామంది అవమానపరుస్తారు, చాలామంది తక్కువగా చూస్తారు, గేలు చేస్తారు. ఏమొచ్చని సేవ చేస్తున్నాడు, ఏమి తెలుసని సేవ చేస్తున్నాడు, ఏమి తెలుసని దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. నన్ను చాలామంది రకరకాలుగా సూటిపోటు మాట్లాడిన వాళ్ళు ఎప్పటికీ లేకపోలేదు, చాలామంది ఉన్నారు. అయితే మొత్తం కూడా నేను దేవునికి అప్పగించేవాడిని, దేవుడే చూసుకునేవాడు. అయితే చదువుతున్నా, భయపడి మాకు, పేరు పెట్టి నిన్ను, చెప్పాలి ఏం పెట్టి? పేరు పెట్టి నిన్ను పిలిచాను. స్పష్టంగా పిలిచాడు, బాబు అని పిలిచాడు. ఇక నుంచి నిన్ను బాబు అని అనబడదు, నేను నీ పేరు మారుస్తున్నా అని చెప్పాడు. దేవుడి స్తోత్రం. అయితే చూడండి, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నువ్వు నా సొత్తు. చెప్పాలి, ఎవరి సొత్తు? నువ్వు నా సొత్తు. నేను నిన్ను విమోచించాను, నేను పేరు పెట్టి పిలిచాను, భయపడ మాకు, నువ్వు నా సొత్తు అని స్పష్టంగా చెప్పాను. ఆ మాట చెప్పిన తర్వాత చాలా నేను ధైర్యాన్ని పొందుకున్నాను. ఆ మాట చెప్పినాక నేను చాలా బలపడ్డాను. ఆ మాట చెప్పినాక నేను చాలా ఆస్వాదించబడ్డాను. అయితే దేవుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, దేవుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, నిశ్చయముగా నేను చాలా సంతోషించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు యేసు రక్తములో కడగబడ్డ ప్రతి ఒక్కరు కూడా దేవుని సొత్తే. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా, ఎందరైతే యేసు రక్తములో కడగబడ్డారో, ఎందరైతే యేసు రక్తంతో శుద్ధీకరించబడ్డారో, విమోచించబడ్డారో, వాళ్ళందరూ దేవుని సొత్తు. అంటే మనము మన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఎటువంటి అవకాశము లేదు. మరి ఎవరి నిర్ణయం కావాలి?
చెప్పాలండి. ఎవరి నిర్ణయం కావాలి సేవ చేయాలంటే? దేవుడి నిర్ణయం కావాలి సేవ చేయాలంటే. అవునా? ఈరోజు దేవుడి నిర్ణయంతో పనిలే కొంతమంది